కన్యారాశి ఫలితాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉండటంతో ఏంటంటే ఖర్చు విషయంలో క్రమశిక్షణ అవసరం. వీళ్ళకి ఏంటంటే ధనం వస్తుంది, ధనార్జనలో ఏం లోటు ఉండదు, కానీ దుబారా ఖర్చుతో ఏంటంటే ఖర్చులు ఎక్కువ అయిపోతాయి. ఆ విషయంలో కొద్దిగా డిసిప్లిన్డ్గా ఉంటే సరిపోతుంది, బాగానే నిల్వ చేసుకోగలుగుతారు. ఇక రాజ్యపూజ్యం, అవమానం సమానంగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎటువంటి సమస్య లేదు. మీకు లభించవలసిన గుర్తింపు కొద్దిగా కష్టపడితే లభిస్తుంది. ఇక వీళ్ళ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కన్యారాశి వాళ్ళ విషయంలోనూ ముందుగా వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది, ఈ సంవత్సరం పాటించవలసిన విషయం ఏంటంటే పనులన్నీ వాయిదా వేసుకుని, అంటే ఆ టెండెన్సీ ఉంటుంది, పనులన్నీ వాయిదా వేసుకుని చివరికి అన్నీ ఒకేసారి చేయవలసి వస్తే ఆ ఒత్తిడికి గురవటం అన్నది మాత్రం వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేసుకుంటే కనుక ఎటువంటి సమస్య ఉండదు. కుటుంబ విషయంలో అంతా బాగుంటుంది, శుభంగా సంతోషంగా ఉంటారు, అక్కడ ఎటువంటి సమస్య లేదు. సోదర వర్గంతో సత్సంబంధాలు ఉంటాయి, వాళ్ళ సహకారం ప్రతి విషయంలోనూ ఉంటుంది. ఆస్తుల విషయంలో కూడా ఎటువంటి సమస్యలు లేవు. సంతానం అభివృద్ధిని సాధిస్తారు. ఇక విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. ఎప్పుడైతే ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి మాత్రం కష్టపడతారు, తప్పితే విజయం సాధిస్తారు. ఆ కష్టపడవలసిన అవసరం మాత్రం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. అవి వెళ్ళేందుకు అవకాశాలు కూడా బాగా వస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతికి చక్కటి అవకాశం ఉంది. వీరు శివారాధన చేసుకోవాలి. సంవత్సరం అంతా కూడా శివారాధన చేసుకుంటే చాలా మంచిది. మీ తాహతను బట్టి, అంటే ప్రతి సోమవారం అభిషేకం చేసుకోగలిగే వాళ్ళు చేసుకోండి, లేని వాళ్ళు శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ రోజు స్మరణ చేసుకోండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుంది.